హాయ్ హలో నమస్తే, నేను మీ అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది హోండా సిటీ. మనకి సిక్స్త్ జనరేషన్లో మనకి 2014 జనవరి 7th రిలీజ్ అయింది. బట్ మన దగ్గర ఉన్నది ఫేస్ లిఫ్ట్ హోండా సిటీ 2017లో రిలీజ్ అయింది. మనకి ఫేస్ లిఫ్ట్ అంటే మనకి ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ కొంచెం చేంజెస్ ఇచ్చారు. అండ్ 2 ట్రిమ్స్ అంటే 2 వేరియంట్స్ ఎక్స్టెండ్ చేసి ఇచ్చారు. 2 వేరియంట్స్ మనకి ZX వేరియంట్లో ఇచ్చారు. ZX అండ్ మనకి హోండా సిటీ చూసుకున్నా కానీ మనకి ఎట్లా చూసుకున్నా ఒక మంచి డిజైన్ అని కూడా చెప్పుకోవచ్చు హోండా సిటీలో. అండ్ ఇది 1 ఇయర్లోనే 1,50,000 సేల్స్ని క్రాస్ అయింది. మనకి దీంట్లో అవార్డు కూడా ఇచ్చారు. మనకి 1,50,000 క్రాస్ అయింది అనుకో. మనకి ఎక్స్టీరియర్ మాట్లాడుకుంటే ఫస్ట్ చూడొచ్చు, డిజైన్ కూడా మనకి కార్ లెంత్ కూడా చూడొచ్చు. మనకి బిగ్ సైజ్లో ఇచ్చారు. మనకి ఓల్డ్ జనరేషన్ అండ్ న్యూ జనరేషన్కి మనకి లెంత్ కూడా చూడొచ్చు. మీరు లెంత్ చాలా పెద్దగా ఉంది అండ్ వీల్ బేస్ కూడా చాలా బెటర్గా ఉంది. అండ్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఓన్లీ 170 mm ఇస్తున్నారు. మనకి సేమ్ అమేజ్లో సేమ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది అండ్ హోండా సిటీలో గ్రౌండ్ క్లియరెన్స్ సేమ్ ఇచ్చారు. అండ్ మనకి డిజైన్ చూసుకున్నా కానీ చూడొచ్చు మీరు, లెంత్ చాలా పెద్దగా ఉంది. అండ్ రూఫ్ చూడొచ్చు మీరు, ఒక టైట్ ఫిట్టింగ్ చేసి ఇస్తే ఎలా ఉంటుందో అలానే ఇచ్చారు, ఒక టైట్ ఫిట్టింగ్ తోటి. మనకి ఇది ఒక మనకి ఓల్డ్ జనరేషన్కి అండ్ న్యూ జనరేషన్కి లెంత్ అండ్ వీల్ బేస్ అండ్ విడ్త్ మనకి కొంచెం ఇంక్రీజ్ చేసి ఇచ్చారు. సీటింగ్ కూడా కంఫర్ట్నెస్ ఉండడానికి మనకి వీల్ బేస్ అండ్ లెంత్ కూడా ఇంక్రీజ్ చేసి ఇచ్చారు. ఈ డిజైన్ గురించి మాట్లాడుకుంటే స్లీకీ అండ్ యూనిక్ డిజైన్లో ఇచ్చారు. మనకి చూడొచ్చు మీరు, ఇట్లా రూఫ్ ఒక స్లోప్లో ఇచ్చి మనకి ఫ్రంట్ రాగానే మనకి ఒకటే దగ్గర అటాచ్ అయినట్టు ఇచ్చారు మనకి దీంట్లో హోండా సిటీలో. అండ్ మనకి ఫ్రంట్ డిజైన్ చూసుకున్నా కానీ మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. ఇది వి వేరియంట్ హోండా సిటీ వి వేరియంట్ అంటే మిడ్ వేరియంట్లో మనకి హాలోజన్ బల్బ్స్ ఇస్తున్నారు. హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. ఇది లో బీమ్ అండ్ ఇది హై బీమ్ మనకి చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇది ఇండికేటర్, ఇది డిఆర్ఎల్స్ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్. ఇది వి వేరియంట్లో కూడా అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి డిఆర్ఎల్స్ ఇచ్చారు, డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్. అండ్ మనకి హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చారు. అండ్ చూడొచ్చు మీరు, బంపర్ కూడా ఒక షార్ప్ నోస్ ఎలా ఉంటుందో అంటే కొషముక్ ఎట్లా ఉంటుందో సేమ్ అలానే ఇచ్చారు. చూడొచ్చు మీరు కింద షార్ప్ ఎడ్జ్. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు రేడియేటర్ గ్రిల్ కాడ కూడా మనకి సేమ్ ఈ పర్టికులర్ కార్ని చూస్తే మనకి బుల్ అనే గుర్తుకొస్తుంది. మనకి ఫ్రంట్ డిజైన్ రేడియేటర్ గ్రిల్ చూస్తుంటే మనకి ఇక్కడ చూడొచ్చు హోండా సిటీ అండ్ సిల్వర్ క్రోమ్ గార్నిష్లో ఇచ్చారు. హోండా సిటీ అండ్ సిల్వర్ క్రోమ్ గార్నిష్లో ఇచ్చారు. అండ్ మనకి సైడ్ వ్యూ చూసుకున్నా కానీ లోపలికి వెళ్ళి బయటికి ఒక మంచి డిజైన్లో ఇచ్చారు. మనకి బ్రేక్ లైట్స్ నుంచి ఇట్లా స్ట్రెచ్ అయ్యి ఇచ్చారు బెటర్గా ఉండటానికి. మనకి టైర్ సైజ్ చూసుకున్నా కానీ 185/65 15" రేడియల్ టైర్స్ ఇచ్చారు. మనకి మంచి విడ్త్ అని కూడా చెప్పుకోవాలి. మనకి దీంట్లో 185 అండ్ కవ్ వెయిట్ లో ఉంది. మనకి దీంట్లో కవ్ వెయిట్ లో ఉన్నందుకు మనకి టైర్ సైజ్ బెటర్గానే వర్క్ చేస్తుంది. సస్పెన్షన్ కూడా చాలా బెటర్గా వర్క్ చేస్తుంది. మనకి ఫ్రంట్ వెంటిలేటెడ్ డిస్క్ అండ్ మనకి బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు మనకి దీంట్లో. అండ్ మనకి సైడ్ డిజైన్లో మనకి అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ చూడవచ్చు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ఇచ్చారు. మనకి అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ ఇక్కడ చూడవచ్చు, టెయిల్ ఇండికేటర్స్ ఇచ్చారు బెటర్గా ఉండటానికి. మనకి రూఫ్ చూసుకున్నా కానీ షార్క్ ఫిన్ యాంటీనా మనకి ఇక్కడ చూడొచ్చు, స్లోప్ బెటర్గా డిజైన్ చేసి ఇచ్చారు. స్లోప్లో హోండా పిల్లోస్ ఇచ్చారు. ఇక్కడ డీఫాగర్ రేర్ డెమిస్టర్ ఇచ్చారు మనకి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ మనకి దీంట్లో చూడొచ్చు, మీరు ఎల్ఈడి ఇవ్వలేదు. మిడ్ వేరియంట్లో ఎల్ఈడి ఇవ్వలేదు. బ్రేక్ లైట్ మొత్తం హాలోజన్ రివర్స్ అండ్ ఇండికేటర్స్ హాలోజన్లో ఇచ్చారు. అండ్ 4 పార్కింగ్ సెన్సర్స్ విత్ 1 కెమెరా. ఇక్కడ చూడొచ్చు కెమెరా, హోండా బ్యాడ్జ్, ఇక్కడ సిటీ వి. ఇక్కడ మనం రేర్ డిజైన్ చూసుకుంటే చాలా బెటర్ వర్క్ చేసి ఇచ్చారు. మనకి టెయిల్ డోర్ కూడా చూడొచ్చు, బ్యాక్ డోర్ ఇక్కడ షార్ప్ ఎలా ఉంటుందో షార్ప్ ఎడ్జ్ సేమ్ అలానే యాజ్ ఇట్ ఈస్ ఉంది షార్ప్. మనకి గుడ్ లుకింగ్ కూడా ఉంది బ్యాక్ నుంచి అండ్ ఫ్రంట్ నుంచి చాలా పర్ఫెక్ట్గా ఉంది హోండా సిటీలో. మనకి ఎక్కడ చూసినా చాలా బెటర్గా ఉంది హోండా సిటీ. 6th జనరేషన్ ఫేస్ లిఫ్ట్లో చాలా బెటర్ వర్కింగ్ డైమెన్షన్స్ అండ్ ఎక్స్టీరియర్ చాలా గుడ్ లుకింగ్ అని కూడా చెప్పుకోవచ్చు 6th జనరేషన్ ఫేస్ లిఫ్ట్లో. మనకి చూడొచ్చు బాడీ కలర్ బంపర్స్ ఇచ్చి కింద రేడియం ఫాగ్ లైట్స్ కూడా ఇచ్చారు. గుడ్ లుకింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. మరీ డౌన్ కాకుండా మరీ అప్ కాకుండా ఒక మీడియం రేంజ్లో ఇచ్చి బెటర్ వర్కింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇంటీరియర్ చూసుకున్నాం ఇప్పుడు. ఇంటీరియర్ రేర్ సీట్ కంఫర్ట్, మనకి రేర్ డోర్లో చూడొచ్చు మీరు 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్
అండ్ ఇక్కడ ట్వీటర్స్ కూడా ఇచ్చారు బెటర్ ఉండడానికి. అండ్ స్పీకర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ సిల్వర్ క్రోమ్ లిడ్ ఇచ్చారు మనకి. దీంట్లో రేర్ సీట్ కంఫర్ట్ చూసుకున్నా కానీ మనకి దీంట్లో చూడవచ్చు మీరు, లెగ్ రూమ్ చాలా బెటర్గా ఉంది. ఎందుకంటే ఇది మనకి లెంత్ అనేది లాంగ్ ఉంది కాబట్టి, అండ్ వీల్ బేస్ కూడా చాలా బెటర్గా లాంగ్ డైమెన్షన్ ఉంది కాబట్టి వీల్ బేస్, అందుకే మనకి లెగ్ రూమ్ అండ్ అండర్ థై సపోర్ట్ కూడా చాలా బెటర్గా ఉంది. లెగ్ రూమ్ నీ రూమ్ కూడా చూడొచ్చు మీరు. ఫ్రంట్ సీట్ బ్యాక్ అడ్జస్టబుల్ చేసుకున్నా కానీ మనకి లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ చాలా బెటర్గా ఉంటుంది. హైట్ అడ్జస్టబుల్ 6 feet వాళ్ళకు కొంచెం టైట్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ ఎడ్జింగ్ అనేది మనకి ఒక టైట్ ఫిట్టింగ్ లాగా ఒక స్లోపుడ్ లాగా వచ్చింది, లైక్ కూపే టైప్లో ఇచ్చింది మనకి దీంట్లో. అందుకే మనకి 6 feet వాళ్ళకి కొంచెం టైట్ ఉంటుంది. బట్ లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ చాలా బెటర్గా ఉంది. అండర్ థై సపోర్ట్ కూడా చూడొచ్చు మీరు, చాలా బెటర్గా ఉంది అండర్ థై సపోర్ట్ కూడా. మనకి దీంట్లో మెయిన్ రేర్ సీట్ గురించి మాట్లాడుకోవాలంటే ఆమ్రెస్ట్ మనకి 2 personsకి అవైలబుల్గా ఇచ్చారు. మనకి 2 personsకి మనకి కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారు, బెవరేజెస్ కప్ హోల్డర్. అండ్ సీట్ కంఫర్ట్ చూసుకున్నా కానీ మీరు, స్మూత్ అండ్ రిక్లైనింగ్ కూడా చాలా బెటర్గా ఉంది. సేమ్ లాంగ్ డ్రైవింగ్ చేసినప్పుడు దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రిక్లైన్ సీట్స్ బెటర్ వేలో ఇచ్చారు. రిక్లైన్ సీట్స్ ఇక్కడ చూడొచ్చు మీరు, రిక్లైన్ మరీ స్ట్రైట్ లేకుండా ఒక స్లోపుడ్లో ఇచ్చారు. స్లోపుడ్ ఇస్తే మనకి లాంగ్ జర్నీలో బ్యాక్ పెయిన్స్ అనేవి ఉండవు. లంబా సపోర్ట్ కూడా మనకి చేయికి సపోర్ట్ చాలా బెటర్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇవ్వలేదు, ఓన్లీ మాన్యువల్ ఇచ్చారు. చైల్డ్ సీట్ అని కూడా చెప్పుకోవచ్చు, ఐసోఫిక్స్ చైల్డ్ కోసం అని. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చాలా బెటర్గా ఉంటుంది చైల్డ్ సేఫ్టీ కోసం. మనకి మెయిన్ దీంట్లో రేర్ సీట్లో మనకి ఏసీ వెంట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ 12 voltage పవర్ యాక్సెసరీ సాకెట్ ఇది 2 ఇచ్చారు మనకి. దీంట్లో 2 ఇచ్చారు, చాలా బెటర్గా ఉంటుంది. 2 అంటే సింగిల్ ఇవ్వకుండా 2 ఇచ్చారు. మనకి రేర్లో చూసుకున్నా కానీ ఇక్కడ న్యూ సిటీ బ్యాడ్జింగ్ చాలా గుడ్ లుకింగ్గా ఉంది మనకి. దీంట్లో చూడవచ్చు మనకి స్లోప్లో చాలా బెటర్గా ఇచ్చారు. ఇక్కడ మనకి హోండా సిటీ మిడ్ వేరియంట్లో కూడా కీలెస్ ఎంట్రీ ఇచ్చారు, గుడ్ అని కూడా చెప్పుకోవచ్చు మనకి. దీంట్లో ఇక్కడ చూడొచ్చు సింగిల్ టచ్ తోటి మనకి లాక్ అయిపోయింది. అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ కూడా ఆటోలో ఉంది. మనకి సింగిల్ టచ్ తోటి అన్లాక్ చేయొచ్చు మనకి దీంట్లో. మనకి ఫ్రంట్ ఇంటీరియర్ చూసుకున్నాను మనకి ఇక్కడ చూడవచ్చు న్యూ సిటీ బ్యాడ్జింగ్ అనేది సిల్వర్ క్రోమ్ గార్నిష్లో ఇచ్చారు మనకి. దీంట్లో మనకి ఫ్రంట్ డోర్ చూసుకున్నా కానీ 1 liter వాటర్ బాటిల్ హోల్డర్ ఇన్ బుక్ షెల్ఫ్ చిన్నది. మనకి 4 power windows, డోర్ అన్లాక్ అండ్ లాక్, పవర్ విండోస్ లాక్ అన్లాక్. ఇక్కడ ట్వీటర్ అండ్ స్పీకర్, ఇక్కడ డోర్ లిడ్ ఓపెనర్. మనకి బూట్ చూడవచ్చు 5-10 liters ఆఫ్ బూట్ స్పేస్ ఇచ్చారు. స్టెప్నీ టైర్ స్పేర్ టైర్ చూసుకున్నాను మనకి స్టీల్ రిమ్ టైర్లో ఇచ్చారు. సేమ్ 185/65 15-inch టైర్స్. మనకి ఫ్రంట్ ఇంటీరియర్ చూసుకుంటే మనకి ఇక్కడ సీట్ గురించి మాట్లాడుకుంటే హైట్ అడ్జస్టబుల్ రిక్లైన్ సీట్, ఇక్కడ బూట్ ఓపెనర్ లిడ్ ఇక్కడ ఇచ్చారు. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి డాష్ బోర్డ్ డౌన్ సైడ్ ఇది మనకి ఇంజన్ బే హుడ్ ఓపెనర్, ఇది ఇంజన్ హుడ్ ఓపెనర్, ఇది ఫ్యూయల్ లిడ్ ఓపెనర్. ఫ్యూయల్ లిడ్ మనకి 40 liters ఆఫ్ కెపాసిటీ ఇచ్చారు ఫ్యూయల్ ట్యాంక్. ఇది మనకి అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ లెఫ్ట్ రైట్ అడ్జస్టబుల్, ఇది ఎలక్ట్రికల్లీ రీట్రాక్టబుల్ అండ్ ఇది అడ్జస్టబుల్. ఇవి ఇక్కడ మనకి ఆటో ఆఫ్ అండ్ ఆటో ఆన్ ఇచ్చారు. అంటే ఇది అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్కి ఆన్లో ఉన్నప్పుడు మనకి కీలెస్ ఎంట్రీ కాబట్టి కీ బటన్ వన్ స్టెప్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి మిర్రర్స్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి. ఇక్కడ హెడ్ ల్యాంప్ లెవెలర్ ఇక్కడ ఇచ్చారు. డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుంటే 2-tone కలర్ ఇచ్చారు మనకి. చూడొచ్చు మీరు ఫుల్ ప్లాస్టిక్స్ అండ్ ఇక్కడ మనకి 2-tone కలర్, ఇక్కడ సిల్వర్ క్రోమ్ బ్లాక్. అండ్ మనకి ఫ్రంట్ ఏసీ వెంట్స్ చూసుకున్నా కానీ మనకి ఇక్కడ సన్నగా వచ్చింది స్లీకీ డిజైన్లో, కార్కి దగ్గర స్లీకీ డిజైన్లో ఇచ్చారు. గ్లవ్ బాక్స్ చూసుకున్నా కానీ మనకి చిన్నగా ఇచ్చారు. మనకి ఫ్రంట్ మనకి ఇంటీరియర్ డిజైన్ చూసుకున్నా కానీ మనకి 2-tone కలర్లో ఇచ్చారు, బ్లాక్ అండ్ వైట్. మనకు చూడొచ్చు డోర్ కూడా బ్లాక్ వైట్, సీట్స్ అండ్ ఇంటీరియర్ మాత్రం చాలా బెటర్గా ఉంది, గుడ్ లుకింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆడియో సిస్టమ్ చూసుకున్నా కానీ మనకి టచ్లో ఇచ్చారు మనకి. ఇందులో మెయిన్ ఏంటంటే ఇది ఆడియో సిస్టమ్, ఇది ఇన్బిల్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇది మనకి ఇన్ఫోటైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలంటే బ్లాక్లో ఇచ్చారు. సెంటర్ కన్సోల్ బ్లాక్లో ఇచ్చారు. చూడొచ్చు మీరు సెంటర్ మొత్తం బ్లాక్, ఇక్కడ బ్లాక్ అండ్ ఇక్కడ బ్లాక్, ఇక్కడ బ్లాక్, ఇది బ్లాక్, చాలా బెటర్గా ఉంది మనకి. దీంట్లో ఫ్రంట్ కన్సోల్ మాత్రం
ఆడియో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా చూడొచ్చు మీరు, బ్లాక్లో ఇచ్చారు. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మిడ్ వేరియంట్లో కూడా టచ్ సిస్టమ్ ఇచ్చారు. టచ్ సిస్టంలో ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ ప్లే కనెక్ట్ ఇచ్చారు, అండ్ నావిగేషన్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు వాయిస్ కంట్రోలింగ్. ఇక్కడ హోమ్ ప్రెస్ చేయగానే మనకి నైట్ డిస్ప్లే, బ్రౌజర్, ఫోన్ లింక్, ఈక్వలైజర్ సెట్టింగ్స్, నావిగేషన్, రేడియో, యాప్స్. దీంట్లో 1 GB మెమొరీ స్పేస్ ఇస్తున్నారు, అదొక అడ్వాంటేజ్ కూడా ఉంది మనకి దీంట్లో. ఇక్కడ మైక్రో SD ఆప్షన్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ USB ఆప్షన్, ఇక్కడ HDMI, ఇక్కడ 12 voltage పవర్ యాక్సెసరీ సాకెట్, అండ్ ఇక్కడ USB ఆప్షన్ 2 ఇచ్చారు మనకి. ఆడియో సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు, సౌండ్ సిస్టమ్ గురించి. ఆడియో కంట్రోలింగ్, ఆడియో సిస్టమ్ మాత్రం చాలా బెటర్గా ఉంది. ఎందుకు బెటర్గా ఉందంటే మనకి 4 స్పీకర్స్ అండ్ 4 ట్వీటర్స్ ఇచ్చారు. 4 స్పీకర్స్ అండ్ 4 ట్వీటర్స్ అంటే చాలా బెటర్ ఆడియో సిస్టమ్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి దీంట్లో మనకి ఏసీ చూసుకున్నా కానీ మనకి ఫుల్ ఆఫ్ టచ్ స్క్రీన్లో ఇచ్చారు. ఆటోమేటిక్ కంట్రోలింగ్ సిస్టమ్ అండ్ మాన్యువల్ కూడా ఉంది, అండ్ ఆటోమేటిక్ ఉంది. ఏసీ కంట్రోలింగ్ మాత్రం చాలా బెటర్గా ఉంది. నైట్ డ్రైవింగ్లో మాత్రం ఇది ఒక గుడ్ లుకింగ్, చాలా బెటర్గా కనిపిస్తుంది మనకి దీంట్లో ఇది. అండ్ మనకి ఇది టచ్లో వర్క్ చేస్తుంది. మనకి దీంట్లో మిడ్ వేరియంట్లో కూడా టచ్లో ఇచ్చారంటే చాలా బెటర్ అని కూడా చెప్పుకోవచ్చు హోండా సిటీకి. మనకి ఏసీ మాత్రం చాలా కూల్, ఇమ్మీడియట్గా కూల్ అవుతుంది క్యాబిన్ మాత్రం. మనకి ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ కన్సోల్, మన ఫ్రంట్ కన్సోల్లో చూసుకున్నా కానీ ఇక్కడ బెవరేజెస్ కప్ హోల్డర్స్ ఇచ్చారు, అండ్ గేర్ రాడ్ లెదర్ ర్యాపింగ్ ఇచ్చారు. లెదర్ ర్యాపింగ్ చిన్న డస్ట్ కవర్ ఇచ్చారు, చిన్నగా ఉంది. మనకి గేర్ షిఫ్టింగ్ కూడా చూడొచ్చు మీరు. గేర్ రాడ్ కూడా చూడొచ్చు, 6+ రివర్స్, చిన్న సేమ్ అమేజ్కి ఎలా ఉంటుందో సేమ్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నా కానీ హ్యాండ్ బ్రేక్ ఇక్కడ నార్మల్. అండ్ ఇక్కడ చూసుకున్నా కానీ మనకి ఇది సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్ ఉంది. మనకి అడ్జస్టబుల్ ఇవ్వలేదు. అండ్ మనకి మీద చూసుకున్నా కానీ మనకి ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ మాన్యువల్ ఇచ్చారు. మనకి ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ మాన్యువల్ ఇచ్చారు. ఇక్కడ క్యాబిన్ ల్యాంప్స్ మాన్యువల్, అండ్ ఇక్కడ సన్వైజర్, డ్రైవర్ సైడ్ సన్వైజర్ ఇచ్చారు, వ్యానిటీ మిర్రర్ ఇవ్వలేదు. డ్రైవర్ సైడ్ మనకి సన్వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్. ఇక్కడ హ్యాండిల్స్, హుక్స్ ఇవ్వలేదు మనకి దీంట్లో. ఇక్కడ చూడొచ్చు మీరు క్యాబిన్ సెంటర్లో కూడా మనకి హెడ్ ల్యాంప్ ఇచ్చారు, ల్యాంప్. అండ్ మనకి ఇప్పుడు డ్రైవింగ్ సీటింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి నార్మల్ ఇంజన్ ఐడీలో ఉన్నప్పుడు మనకి ఇట్లాంటి వైబ్రేషన్ లేదు. సీటింగ్ కంఫర్ట్ మాత్రం చాలా బెటర్గా ఉంది. మనకి స్టీరింగ్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ విత్ టిల్ట్ ఇచ్చారు. మనకి దీంట్లో మిడ్ వేరియంట్లో టెలిస్కోపిక్ ఇవ్వలేదు, అండ్ టాప్ ఎండ్లో ఇచ్చారు టెలిస్కోపిక్. దీంట్లో చూడొచ్చు ఓన్లీ టిల్ట్ ఇచ్చారు. చూడొచ్చు మనం ఓన్లీ టిల్ట్ ఇచ్చారు, టెలిస్కోపిక్ ఇవ్వలేదు. అండ్ మనకి ఇది చూసుకున్నా కానీ మనకి ఇది ఆడియో కంట్రోలింగ్, ఇన్బిల్ట్ స్టీరింగ్ కంట్రోలింగ్ ఇచ్చారు మనకి. ఆడియో ఇన్ఫోటైన్మెంట్కి ఆడియో కంట్రోలింగ్, ఇక్కడ వాయిస్ కమాండ్, ఇక్కడ కాల్ ఫ్రీ, కాల్ ఎండ్. అండ్ ఇక్కడ చూడొచ్చు మిడ్ వేరియంట్లో కూడా మనకి క్రూజ్ కంట్రోలింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇది ఒక బెటర్ అని కూడా చెప్పుకోవచ్చు. క్రూజ్ కంట్రోలింగ్ మిడ్ వేరియంట్లో కూడా ఇచ్చారంటే. అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు మీరు హెడ్లైట్స్, ఆటో హెడ్లైట్స్ ఇవ్వలేదు మనకి. ఫాగ్ ల్యాంప్స్ ఆన్ ఆఫ్, ఆటో హెడ్ ల్యాంప్స్ ఇవ్వలేదు. ఆటో హెడ్ ల్యాంప్స్ మనకి ఓన్లీ టాప్ ఎండ్లో ఇస్తుంది. విండ్ షీల్డ్ వైపర్ విత్ టైమర్. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నా కానీ మనకి దీంట్లో సేమ్ బేసిక్ మనకి పాత ఓల్డ్ కార్స్ నుంచి సేమ్ వస్తుంది. ఇది ఒకటి మార్చి ఉంటే చాలా బెటర్గా ఉంటుండేది. 6th జనరేషన్ హోండా సిటీలో. బట్ 7th జనరేషన్లో చేంజ్ ఇచ్చారు. బట్ 6th జనరేషన్లో మనకి ఓల్డ్ లానే కనిపిస్తుంది. ఓల్డ్ జనరేషన్, ఐ మీన్ 2nd, 3rd, 4th, 5th జనరేషన్లో సేమ్ ఇచ్చారు మనకి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సేమ్ 3 కాంబిమీటర్ ఇచ్చారు. ఇక్కడ చూడవచ్చు RPM, స్పీడోమీటర్, అండ్ మనకి ఇది ఒకటి డిజిటల్లో ఇచ్చారు మనకి. దీంట్లో ఫ్యూయల్ కెపాసిటీ అండ్ ఇక్కడ ఫ్యూయల్ ఎకనామీ చూపిస్తుంది, పర్ లీటర్కి ఎంత ఇస్తుందో మనకి, అండ్ ఎంత RPM వెళ్తుందో మనకి. దీంట్లో RPM బట్టి మనకి స్పీడ్ని బట్టి ఇక్కడ km/లీటర్ చూపిస్తుంది. అండ్ టైం ఇక్కడ కిలోమీటర్, ట్రిప్ A, ట్రిప్ B, మనకి ఫారెన్హీట్ మీటర్ మనకి డిజిటల్లో చూపిస్తుంది, టాకోమీటర్. ఈ RPM అండ్ స్పీడోమీటర్ మనకి అనలాగ్లో ఇచ్చారు. సేమ్ ఓల్డ్ కార్స్లో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. బట్ దీంట్లో మెయిన్ ఏంటంటే క్రూజ్ కంట్రోలింగ్ ఆప్షన్ కూడా చాలా బెటర్గా ఉంది. దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ మిడ్ వేరియంట్లో కూడా ఇచ్చారు మనకి. దీంట్లో ఇక్కడ రేంజ్ కూడా చూపిస్తుంది, కిలోమీటర్ 466, యావరేజ్ కిలోమీటర్, యావరేజ్
ఇక్కడ మనకి 24 hour అండ్ ఇక్కడ చాలా బెటర్గా ఉంది మనకి. బట్ ఇందులో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే సేమ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఓల్డ్ కార్స్కి ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. అది ఒకటి మార్చి ఉంటే చాలా బెటర్గా ఉంటుండే. ఈ ఇంజన్ పర్ఫార్మెన్స్, సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ రోడ్ విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి రోడ్ విజిబుల్ మనకి క్లిస్టర్ క్లియర్గా కనిపిస్తుంది. మనకి చూడవచ్చు, మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నా కానీ మనకి సీట్ హైట్ అడ్జస్టబుల్ ఉంది కాబట్టి అదొక అడ్వాంటేజ్. మనకి చూడవచ్చు మీరు రోడ్ మాత్రం చాలా క్లిస్టర్ క్లియర్. మనకి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక మంచి గుడ్ లుకింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి రోడ్ మాత్రం అదొక మెయిన్ అడ్వాంటేజ్ ఉంది రోడ్ మాత్రం దీంట్లో హోండా సిటీలో. రోడ్ చూసుకున్నా కానీ మనకి దీంట్లో బానట్ మాత్రం కనిపించదు దీంట్లో. బట్ రోడ్ మాత్రం చాలా గుడ్ అని కూడా చెప్పుకోవచ్చు, మంచిగా కనిపిస్తుంది. ఐ మీన్ 5 feet 7 inch 6 inch ఉన్న వాళ్ళకు కూడా చాలా బెటర్గా గుడ్ లుకింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకు కూడా చాలా బెటర్గా కనిపిస్తుంది రోడ్ మాత్రం. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి దీంట్లో చిన్న పార్టికల్ కనిపించిన రోడ్ మీద ఉన్నా కానీ మంచిగా క్లిస్టర్ క్లియర్లో కనిపిస్తుంది. మనకి విండ్ షీల్డ్ మాత్రం చాలా గుడ్ లుకింగ్లో ఉంది. విండ్ షీల్డ్ కూడా మనకి రోడ్ మాత్రం చాలా అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. మనం ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 1.5 liter IDTEC డీజిల్ ఇంజన్, 4 cylinder DOHC ఇంజన్. మనకి ఇది కూలింగ్ సిస్టమ్ మాత్రం వాటర్ కూల్లో ఇచ్చారు. మనకి వాటర్ కూలింగ్ తోటి ఇంజన్ కూల్ అవుతుంది. మనకి ఇంజన్ డిస్ప్లేస్మెంట్ 1498 cc ఇచ్చారు అండ్ 200 Nm ఆఫ్ టార్క్, 99 horsepower. 200 Nm ఆఫ్ టార్క్ చాలా బెటర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈజీ యాక్సెలరేషన్ అనేది థ్రాటిల్ ఇవ్వగానే మనకి టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ యాక్సెలరేషన్ కూడా మనకి అండ్ BH హార్స్ పవర్ మనకి చాలా బెటర్గా వర్క్ చేస్తుంది. మనకి దీంట్లో థ్రాటిల్ పర్టికులర్గా ఈ టైంకి ఇవ్వగానే పర్టికులర్గా హార్స్ పవర్ అనేది చాలా బెటర్గా వర్క్ చేస్తుంది. మనకి 99 horsepower అంటే చూడవచ్చు, 3500 RPMలో ఇచ్చారు మనకి 99 horsepower. మనకి సెకండ్ గేర్లోనే చాలా 60 speed వరకు వెళ్తున్నాం మనం. చాలా బెటర్గా ఉంది మనకి దీంట్లో హార్స్ పవర్. మీరు చూడవచ్చు, మీరు చాలా గుడ్ థ్రాటిల్ ఇవ్వగానే ఈజ్ ఆఫ్ యాక్సెలరేషన్ తోటి ఈజీగా పికప్ అందుకుంటుంది మనకి దీంట్లో. అండ్ మనకి చూడవచ్చు, మీరు థ్రాటిల్ ఇవ్వగానే పర్టికులర్ టైంకి మనకి కార్ మూమెంట్ అనేది యాక్సెలరేషన్ అని పికప్ అందుకుంటుంది మనకి దీంట్లో. మనకి కొంచెం థ్రాటిల్ ఇవ్వగానే మనకి పవర్ అనేది చాలా ఈజీగా యాక్సెలరేషన్ అవుతుంది. మనకి ఫ్యూయల్ ఇంజెక్షన్ కూడా చాలా బెటర్గా వర్క్ చేస్తుంది దీంట్లో. మనకి హోండాలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంజన్ తోటి మనకి హార్స్ పవర్ తక్కువ ఉన్నా కానీ హై RPM వెళ్ళినప్పుడే మనకి హార్స్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. బట్ తక్కువ టైంలోనే మనకి హార్స్ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. చూస్తే 3500 RPMలోనే మనకి హార్స్ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. 99 horse power. మనకి వేరే కార్ కాంపిటీటర్ చూసుకున్నా కానీ మనకి 3500 RPMలో ఉండదు, 4000 RPMలో ఉంటుంది. మనకి ఈ హోండా కంపెనీ కార్స్లోనే మనకి 3500 RPMలో 99 horse power అనేది చాలా బెటర్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి దీంట్లో కొద్దిసేపటి టైంలోనే మనకి మంచి యాక్సెలరేషన్ అవుతుంది. మనకి టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. మనకి దీంట్లో ఏమవుతుందంటే ఎక్కువ స్పీడ్స్ అంటే 90 స్పీడ్ వెళ్ళినప్పుడు మనకి రోడ్ నాయిస్ అనేది కొంచెం వినిపిస్తుంది. ఇంజన్ నాయిస్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఓల్డ్ కార్స్కి ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు. నాయిస్ డాంపింగ్ అనేది ఎక్కువ చేయలేదు. బట్ ఇంజన్ స్మూత్నెస్ మాత్రం చాలా బెటర్గా ఉంది. ఇంజన్ స్మూత్ మాత్రం చాలా బెటర్గా ఉంది. ఎప్పుడైతే సెకండ్ గేర్లో వెళ్తామో మనకి ఇంజన్ నాయిస్ వినిపించదు. బట్ మనకి రోడ్ నాయిస్ కూడా మనకి వినిపించదు. చాలా బెటర్గా ఉంటుంది రోడ్ నాయిస్ కూడా. మనకి NVH లెవెల్స్ మాత్రం చాలా బెటర్గా ఉంది. మీడియం అండ్ హై కాకుండా 75% మాత్రం NVH లెవెల్స్ తక్కువగానే ఉన్నాయి. NVH లెవెల్స్ మాత్రం చాలా గుడ్ అని కూడా చెప్పుకోవచ్చు. మనం ఎక్కువ RPM థ్రాటిల్ ఇవ్వగానే మనకి 2000 నుంచి 3000 RPM వరకు ఇంజన్ నాయిస్ అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది. నాయిస్ డాంపింగ్ అనేది ఎక్కువ చేయలేదు. మనకి సిటీ డ్రైవింగ్లో చూసుకున్నా కానీ మనకి థ్రాటిల్ ఇవ్వగానే మంచి యాక్సెలరేషన్ అవుతుంది. మనకి చూడవచ్చు మీరు థర్డ్ గేర్లోనే బెటర్ థ్రాటిల్ ఇవ్వగానే మనకి బెటర్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనకి దీంట్లో మనకి NVH లెవెల్స్ కూడా మరీ ఎక్కువ లేవు, మరీ తక్కువ లేవు. 75% మనకి తక్కువగానే వినిపిస్తుంది. మనకి రోడ్ నాయిస్ అండ్ వైబ్రేషన్ మాత్రం ఎట్లా ఎక్కువ లేదు. వైబ్రేషన్ మాత్రం దీంట్లో
మనకి స్టీరింగ్ చూసుకున్నా కానీ ఎలక్ట్రానిక్ స్టీరింగ్ ఇచ్చారు మనకి దీంట్లో. ఎలక్ట్రానిక్ స్టీరింగ్ అంటే స్మూత్నెస్ అనేది చాలా బెటర్గా ఉంది. దీని కాంపిటీటర్ సుజుకి సియాస్ చూసుకున్నా కానీ దానికంటే బెటర్గా ఉంది స్మూత్నెస్ మాత్రం. బట్ దీంట్లో స్టీరింగ్ రాడ్ మాత్రం కొంచెం సన్నగా ఇచ్చారు, కొంచెం లావ్ ఇచ్చి మనకి గ్రిప్ అనేది ఇంకా ఉంటుండేది. మనకి మెయిన్ సిటీ డ్రైవింగ్లో చూసుకున్నా కానీ గేర్ షిఫ్టింగ్ మాత్రం స్మూత్గా ఉంది, మరి ఎక్కువ హార్ష్నెస్ అనేది ఎక్కువ లేదు, ఎక్కువ స్మూత్గానే ఉంది మనకి మెయిన్ సిటీ డ్రైవింగ్లో. బట్ దీంట్లో ఏమవుతుందంటే మనకి కొంచెం లైట్గా పవర్ ల్యాగ్ ఉంది మెయిన్ సిటీ డ్రైవింగ్లో. థర్డ్ గేర్ నుంచి సెకండ్ గేర్కి మనకి షిఫ్ట్ అయినప్పుడు మనకి కొంచెం పవర్ ల్యాగ్ అనేది ఉంది. మనకి మెయిన్ సస్పెన్షన్ చూసుకున్నా కానీ చాలా బెటర్ ఉంది. ఫ్రంట్ మ్యాక్ఫర్సన్ స్టడ్ కాయిల్ స్ప్రింగ్ అండ్ బ్యాక్ టార్షన్ బీమ్ ఇచ్చారు, అండ్ టార్షన్ బీమ్ యాక్సెల్ ఇచ్చారు. మనకి మెయిన్ స్టడ్ కాయిల్ స్ప్రింగ్ అంటే మనకి సేమ్ చాలా బెటర్గా వర్క్ చేస్తుంది. మెయిన్ ఓల్డ్ జనరేషన్ కార్స్కి అండ్ న్యూ జనరేషన్ కార్ హోండా సిటీ డిఫరెన్స్ చూసుకున్నా కానీ చాలా బెటర్గా ఇంప్రూవ్మెంట్ చేసి ఇచ్చారు మనకి దీంట్లో. అండ్ మెయిన్ దీని గురించి మాట్లాడుకోవాలంటే స్టీరింగ్ గురించి మాట్లాడుకోవచ్చు. సస్పెన్షన్ కూడా చాలా బెటర్గా ఉంది. కాంపిటీటర్ ఏ కార్కి చూసుకున్నా దీంట్లో స్టీరింగ్, సస్పెన్షన్ అండ్ గేర్ షిఫ్ట్ చాలా స్మూత్గా ఉన్నాయి. అండ్ హార్ష్నెస్ లెవెల్, NVH లెవెల్స్ కూడా చాలా బెటర్గా ఉన్నాయి. పవర్ ల్యాగ్ కూడా మరీ ఎక్కువ లేదు. అండ్ దీంట్లో ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకున్నామని ఎర్త్ డ్రీమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చారు దీంట్లో. ఎర్త్ డ్రీమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనకి హోండా వాళ్ళది ఎర్త్ డ్రీమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పుకోవచ్చు. ఎర్త్ డ్రీమ్స్ అంటే చాలా బెటర్గా థ్రాటిల్ ఇవ్వగానే మనకి యాక్సలేషన్ అండ్ టార్క్, మనకి హార్స్ పవర్ చాలా ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది మనకి. అండ్ ID టెక్ అనేది మనకి జపాన్లో అండ్ మనకి వేరే కంట్రీస్లలో చూసుకున్నా కానీ మనకి దీంట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ID టెక్ అంటే మనకి ఇంటెలిజెంట్ డీజిల్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ అంటే ఇది మనకి ఓన్లీ ఇండియన్ రోడ్స్ని బేస్ చేసుకొని మనకి హోండా సిటీని మనకి ఇంజన్ బిల్ట్ చేశారు మనకి దీంట్లో. అండ్ మనకి హోండా సిటీ మెయిన్గా చూసుకున్నా కానీ చాలా బెటర్గా ఉంది. ఎలా చూసుకున్నా కానీ పవర్ ల్యాగ్ కూడా నార్మల్ ఎక్కువ లేదు, లైట్గానే ఉంది. అండ్ మెయిన్ కంట్రోలింగ్, స్టీరింగ్ కంట్రోలింగ్, సస్పెన్షన్ కంట్రోలింగ్ మాత్రం, విజిబిలిటీ మాత్రం చాలా చాలా బాగున్నాయి విజిబిలిటీ. మనకి ఎక్కువ ఇంజన్ నాయిస్ కూడా మరీ తక్కువనే ఉంది, మరీ ఎక్కువగా లేదు ఇంజన్ నాయిస్ కూడా. మనకి టర్నింగ్ రేడియస్ 5.1 మీటర్ ఇచ్చారు, అదొకటి డిసడ్వాంటేజ్ ఉంది. 5.1 మీటర్ అంటే మీకు ఒకవేళ ఈ హోండా సిటీ లాంగ్ టర్మ్ రివ్యూ చేసుకున్నా కానీ మనకి చాలా బెటర్గా వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఈజ్ ఆఫ్ యాక్సలేషన్ ఉంది అండ్ థ్రాటిల్ ఇవ్వగానే హార్స్ పవర్ అనేది చాలా బెటర్గా ఇంప్రూవ్మెంట్ ఉంది. మనకి పవర్ ల్యాగ్ కూడా తక్కువనే ఉంది. ఎట్లా చూసుకున్నా కానీ గేర్ షిఫ్టింగ్ కానీ ఇంజన్ నాయిస్ కానీ చాలా బెటర్గా ఉంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.